డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవకు స్ఫూర్తిగా భారీగా జనసేనలోకి వలసలు కొనసాగుతున్నాయి. నెల్లూరు రూరల్లో దాదాపు 200 మంది ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. సేనాని సిద్ధాంతాలు నచ్చి చాలా మంది పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కుమార్ గారి ఆధ్వర్యంలో కృష్ణ, రవి తదితరులు అందరూ కూడా ఒక 100 మంది పైన కార్యకర్తలు వచ్చి జనసేన పార్టీలో చేరుతున్నారు. అలాగే వైసీపీ నుంచి మాల్యాద్ రెడ్డి, సాయిబాబా వాళ్ళ అనుచరులు కూడా వచ్చి మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా 21వ వార్డుకు సంబంధించిన వాళ్ళు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయడమే ఇవాళ మా లక్ష్యము. మనందరికీ తెలిసిన సంగతే, క్రిందటి ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లలో కంటెస్ట్ చేసి 100% స్ట్రైక్ రేట్ అనేది ఒక చారిత్రాత్మకమైన విజయం సాధించడం జరిగింది. ఆ విజయం సాధించిన తర్వాత ఎంతో మంది జనసేన పార్టీ తరపు చూడడం, జనసేన పార్టీలోకి చేరడానికి ఆసక్తి చూపడం. దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిబద్ధతోటి ఆయన ఒక డిప్యూటీ సీఎంగా కానీ, లేదు మా జనసేన పార్టీ ప్రెసిడెంట్గా కానీ ఆయన ఏదైతే మా పార్టీకి సంబంధించి ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిని ఎట్లయితే ఆచరిస్తున్నారో, మా పార్టీ సిద్ధాంతాలు చూసి అందరూ ఆకర్షితులై ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో కులాలకి మతాలకి అతీతంగా రాజకీయం చేయాలా అనేది అన్ని వాటికి గౌరవం ఇస్తూ, భాషలకి గౌరవం ఇస్తూ ఏదైతే 7 సూత్రాలు మా జనసేన పార్టీకి మాకు చెప్పి దాని ప్రకారం మా పార్టీ రాజకీయం చేస్తున్నదో దానికి ఆకర్షితులై ఎంతోమంది ఇట్లా వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు కానీ, అలాగే ఎట్లయితే మనం సనాతన ధర్మం దాని యొక్క గొప్పతనం గురించి కళ్యాణ్ గారు దేశమంతా కూడా తెలిసే విధంగా చేస్తున్నారు. సో ఈ రైట్ నుంచి కానీ చాలామంది పార్టీకి ఆకర్షితులై జాయిన్ అవుతున్నారు.